ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ అర్థపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధరణ ఆరాధన దినమందు దేవుడు మనతో మాట్లాడిన ఉద్దేశించినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. బైబిల్ లేఖనాలు మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. అంటే దేవుని యొక్క మాట మనము వినగలిగితే, ఆయనకు లోబడగలిగితే ఈ భూమి మీద ఉండేటువంటి సకల విధమైన ఆశీర్వాదములను మనము అనుభవిస్తాము. అర్థమవుతుందండి? దేవుని మాట గనక నీవు లోబడగలిగితే అని అంటున్నాడు, మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు. భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు. ఎలాగ అనుభవిస్తాము అంటే, ఏం చేసి అనుభవిస్తామంటే, దేవుని యొక్క మాటను సమ్మతించి ఆయన మాటను మనము వినేవారముగా మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటను సమ్మతించి ఆయన మాటను మనం విన్నప్పుడు మనము ఫలించే వారముగా ఉంటాం. అంటే భూమి మీద ఉన్నటువంటి సకల ఆశీర్వాదములను మనము అనుభవిస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఆయన మాటకు లోబడే వారముగా మనం ఉండాలి. మన ఆత్మీయ జీవితం ఉండాలి, మన నడవడిక ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి. ఎప్పుడైతే మనము దేవునికి యథార్థంగా మనం కనపడతామో, ఎప్పుడైతే మన దేవుని విషయంలో మన చిత్తము అంటే మన జీవితంలో దేవుని యొక్క చిత్తమును జరిగించే వారంగా మనం ఉంటామో, అంటే ఈ లోకానుసారమైన పాపంలో కాకుండా ఈ లోకానుసారమైనటువంటి క్రియలలో మనం పాలి భాగస్థుల అయిన వారముగా మనం ఉండకుండా దేవుని మాటను అంగీకరించే వారముగా ఉండాలి. దేవుడి వాక్యం ఏది చెప్తుందో అది మనం పాటించే వారముగా ఉండాలి. దేవుని మాటకు విధేయత చూపే వారముగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నా మాటలు విని వాటిని అనుసరించిన ఎడల భూమి మీద ఉన్నటువంటి మంచి పదార్థములు మీరు అనుభవిస్తారు అంటారు. అయితే నీవు నేలలో మంచి విత్తనం నాటితే అది నీకేమిస్తుందండి? మంచి ఫలాలను ఇస్తుంది. నువ్వు నేలలో గనక మంచి విత్తనాన్ని నువ్వు నాటగలిగితే అది నీకేమిస్తుందంటే ఫలం ఇస్తుంది. నువ్వు నేలలో విత్తనాలు నాటినప్పుడు అది నీకు ఫలాలు ఇవ్వాలి అంటే, అది ఫలాభివృద్ధి చెందాలంటే మొదటిగా నువ్వేం చేయాలంటే, నువ్వు నేలను చదును చేయాలి, నేలను శుభ్రం చేయాలి, నేలలో ఉన్నటువంటి చెత్త చెదారం ఏం చేయాలా? తీసివేయాలి, నేలను దున్నాలి. హల్లెలూయా. నేలను ఏం చేయాలండి? మనము దున్నాలి. అలాగ దున్ని చెత్త చెదారం అంతా తీసివేసి అప్పుడు నువ్వు అందులో విత్తనం నాటితే అది మొలకెడుతుంది. నీకు అది మొలకెత్తి ఫలించి ఫలాభివృద్ధినిస్తుంది. అప్పుడు దానికి మంచి ఫలాలను నువ్వు తినగలుగుతావు. చూడండి, నేలను శుభ్రం చేయడం అంటే ముందుగా నీ దేహాన్ని నువ్వేం చేసుకోవాలా? శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోవాలి. వాక్యం చేత నీ హృదయాంతరంగా నువ్వు దున్నాలి. నీ హృదయాంతరంగా ఉన్నటువంటి చెడును, నీ హృదయాంతరంగా ఉన్నటువంటి మలినమును, చెత్త చెదారమునంతా కూడా ఏం చేయాలా? నువ్వు తీసివేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యంతో నీ హృదయాంతరంగా దున్నినప్పుడు వాక్యమైన విత్తనము నీ హృదయాంతరంగంలో నాటాలి అంటే మొదటిగా నీ హృదయాంతరంగం ఏం చేయబడాలా? దున్నబడాలి. నీ హృదయాంతరంగా ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా తీసివేయబడాలి. మళ్ళీ నీ హృదయాంతరంగాన్ని దేవుడు యొక్క తన పరిశుద్ధ రక్తంతో కడిగి వేయబడాలి. అలాగున జరిగినప్పుడు నీ హృదయాంతరంగం తేట తెల్లంగా మారుతుంది. అప్పుడు నువ్వు వాక్యం అనే విత్తనం నాటినప్పుడు అది ఫలించి ఫలాభివృద్ధి చెందుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామ మహిమార్థమైన హృదయాంతరంగం ఏమవుతుందండి? ఫలించి ఫలాభివృద్ధి చెందుతుంది. అలాగున జరిగినప్పుడు మన జీవితంలో మేలులు జరుగుతాయి. నువ్వు అలా చేసినప్పుడు నీ ఆత్మీయ జీవితం ఏమవుతుంది? ఫలిస్తుంది. నీ ఆత్మీయ జీవితం ఫలాభివృద్ధి చెందుతుంది. ఆత్మీయతలో నువ్వు స్థిరముగా నిలబడగలుగుతావు. ఆత్మీయ విషయంలో నువ్వు ఎక్కడ పడిపోయేవాడుగా నువ్వు ఉండవు. ఇది జరగాలి అంటే నీవు మారాలి. నీలో మారు మనసు అనేది ఖచ్చితంగా రావాలి. మారు మనసు ఎలా వస్తుంది అంటే, మంచిని చెప్పే వారిని బట్టి నీకు మారు మనసు వస్తుంది. ఒక వ్యక్తి మారాలంటే తనకు ఒక 4 మంచి మాటలు మనం చెప్పాలి. అలాగే ఈ లోకంలో ఉన్నవారు మారాలంటే దేవుని వాక్యం వారి హృదయాంతరంగాలను తాకాలి. వారి యొక్క హృదయాంతరంగాలను తాకాలంటే ముందుకు వారు దేవుణ్ణి విశ్వసించాలి, దేవుని అంగీకరించాలి. ఆయన నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడిని గ్రహించాలి. అలా గ్రహించినప్పుడే
వారు అంగీకరిస్తారు. వారు అంగీకరించినప్పుడే దేవుడి యొక్క వాక్యం వారి హృదయాంతరంగాలను తాకుతుంది. వారికి హృదయాంతరంగాలను తాకబడినప్పుడు వారి హృదయాంతరంగం వాక్యంతో దున్నబడినది, వాక్యం అనే విత్తనము నాటబడినదిగా ఫలించి ఫలాభివృద్ధి చెందుతారు. ఆత్మీయ జీవితంలో వారు ఎదుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. నీలో ఏ మంచి ఫలించాలన్నా, నీలో ఏ మంచి అనుభవించాలన్నా నువ్వు దేవునికి లోబడాలి, దేవుని యొక్క మాటకు లోబడాలి. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు సమ్మతించినప్పుడే, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు సమ్మతించినప్పుడే నీ హృదయాంతరంగము తెరవబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరించినప్పుడే నీ హృదయాంతరంగం తెరవబడుతుంది. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించినప్పుడే నీలో ఒక మంచి ఫలములు ఫలిస్తాయి. అప్పుడు దేవుడు నీలో ఉంటాడు కనుక, దేవుని యొక్క వాక్యం నీలో ఉంటుంది కనుక ఈ లోకంలో ఉన్నటువంటి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఆశీర్వాదములన్నీ కూడా నీవు అనుభవిస్తావు. అలాగే యెషయా గ్రంథము 55:10 కనుక మనం చూసినప్పుడు, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి ఆ వర్ధిల్లినట్లు చేయను, అలాగే నా నోటి నుండి వచ్చు వచనములు అలాగున ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని వాక్యం చదివిస్తా ఉందండి. వర్షమును హిమమును ఆకాశము నుండి ఈ నేల మీదకి వస్తాయి, నేల మీద పడతాయి, అలాగే మరలా తిరిగి వెళ్ళిపోతాయా? వచ్చాములే, నేలను తడిపాములు, ఇంకా మనకేం పని ఉందని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతున్నాను. అది ఈ నేలను తాకి, ఈ నేలలో మరి పెట్టినటువంటి విత్తనాన్ని ఫలింపజేసి ఫలాభివృద్ధి చేసి, అది విత్తనము మొలకెత్తి చిగురించి మొక్కై మ్రానై ఫలాభివృద్ధి చెందేంత వరకు కూడా మరి అలాగ చేస్తాయి. ఇప్పుడు పంట వేసామండి, పైనుంచి వర్షం లేకపోతే పంట పండుద్దా? పండు. కాబట్టి ఆ వర్షం అలాగను వచ్చి కింద ఉన్నటువంటి నేలలో ఉన్నటువంటి విత్తనాన్ని మొలకింప చేసేసి అది చిగుర్చి మానే మొక్కై ఎలాగో ఫలాభివృద్ధి చెందుతుందో, దేవుని యొక్క నోటి నుండి వచ్చే మాట ఏదైతే ఉందో అది నీ జీవితాన్ని అలాగనే మారుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నుంచి నోటి నుంచి వెలువడే వాక్యము నువ్వు అంగీకరించినప్పుడు, నువ్వు సమ్మతించినప్పుడు, నీ హృదయాంతరంగంలో దాన్ని స్థిరపరచుకున్నప్పుడు, వర్షం ఎలాగొచ్చి ఎలాగో పైకి వెళ్లకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ విత్తనాలను ఫలింప చేస్తుందో, దేవుడు కూడా దేవుని యొక్క వాక్యం కూడా నీ జీవితాన్ని అలాగ ఫలింప చేస్తుంది. నువ్వు దేవుని మాటకు లోబడగలిగితే నీ జీవితం మార్చబడుతుంది. నువ్వు దేవుని మాటకు లోబడగలిగితే నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి, నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అంగీకరించినట్లయితే నీ జీవితం అంతా కూడా మార్చబడుతుంది. నీ విశ్వాస జీవితం మార్చబడుతుంది, నీ పరిశుద్ధ జీవితం మార్చబడుతుంది, నీ ఆత్మీయ జీవితం మార్చబడుతుంది. అది స్థిరముగా నిలబడుతుంది. ఎక్కడ కూడా ఈ లోకంలో నువ్వు పడిపో. ఎందుకు? నువ్వు దేవుని మాటను అంగీకరించావు కనుక. ఎందుకు? దేవుని యొక్క వాక్యం నీలో ఉన్నది కనుక. దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు ఈ లోకానుసారమైన మాటలు నీలో ఉండవు, అపిత్రకరమైనటువంటి మాటలు నీలో ఉండవు, అపిత్రకరమైన ఆలోచనలు నీలోకి రావు. ఎందుకు అంటే దేవుడు నీతో పాటుగా ఉన్నాడు, దేవుని వాక్యం నీలో ఉంది, దేవుని యొక్క మాటలు నీవు అంగీకరిస్తూ ఉన్నావు కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి మంచి ఫలములు అనగా ఆశీర్వాదములను నీవు అనుభవిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క మంచి ఆశీర్వాదములు నువ్వు అనుభవించాలి అంటే, ఈ భూమి మీద మంచి పదార్థములు అనుభవించాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదములు ఈ భూమి మీద నువ్వు అనుభవించాలి అంటే నువ్వు దేవుని మాటను సమ్మతించి ఆయన మాటకు లోబడే వ్యక్తిగా నీవు ఉండాలి. అలాగను మీరు ఉంటారని, దేవుని యందు విశ్వసిస్తారని, దేవుని మాటకు లోబడే బిడ్డలుగా మీరు జీవిస్తారని నమ్ముతున్నాను. ఈ వాక్యం మీ జీవితాలలో ఫలించును గాక. ఈ వాక్యం మీ హృదయాంతరంగంలో ఫలించి ఫలాభివృద్ధి చెందును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సత్యవంతుడా, నీ బంగారు పాదాలకు వందనాలు అయ్యా. ఈ దినం మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి నాయన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కృపతో మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భూమి యొక్క మంచి పదార్థములు తండ్రి అనుభవించే వారముగా మీ ముందుటకు సహాయం చేయండి. మా జీవితాలను నాయన ఫలభరితంగా మార్చండి. దినం ఎంతమంది బిడ్డలకి మాటలు విన్నారో వారిని, వారి కుటుంబాలను దీవించి దీవెనకరంగా మార్చండి. మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామమున మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తున్నానండి. గాడ్ బ్లెస్ యు ఆల్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.